కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభ్యులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని మంచి పాలక వర్గాన్ని ఎన్నుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో ఇంకా డిపాజిట్లు పెరిగే విధంగా ఖాతాదారుల్లో విశ్వాసం నింపే విధంగా పనిచేసే పాలక వర్గాన్ని ఎన్నుకోవాలని, అనుభవమున్న కాంగ్రెస్ నాయకులు పోటీలో ఉన్నారని, గెలిచిన పాలక వర్గానికి ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చెర్ల పద్మ, దండి రవీందర్, బొబ్బిలి విక్టర్, ఎండి చంద్, షబానా మహమ్మద్, జ్యోతిరెడ్డి, హసీనా, అస్తపురం రమేష్, శిల్ప తదితరులు పాల్గొన్నారు. సహకార రంగంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లాకు సహకార రంగం సంబంధించి ములుకనూరు కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు, ఆ సొసైటీకి సంబంధించి, అదేవిధంగా గట్టుదుద్దినపల్లి విశాల సహకార బ్యాంకు కావచ్చు, కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు, మరి ఇవన్నీ కూడా అగ్రగామిగా కరీంనగర్ జిల్లాలో మరి వెలుగొందుతూ ఉన్నాయి. అదేవిధంగా కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కూడా ముఖ్యంగా 10 కిలోమీటర్ల పరిధి వరకు మాత్రమే సభ్యత్వం కలిగి ఉండాల్సినటువంటి నిబంధనలు ఉన్నటువంటి అర్బన్ బ్యాంక్ కోఆపరేటివ్ బ్యాంకు మరి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలక వర్గాల అర్బన్ బ్యాంకు అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 92 కోట్ల పైన డిపాజిట్లతో దాదాపు 50 కోట్ల పైన లోనింగ్స్తో నడుస్తున్నటువంటి అర్బన్ బ్యాంకు